హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్బీ బ్లాగ్స్. ఈరోజు మేక కాళ్ళ కర్రీ చేస్తున్నానండి. చూడండి, వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోలకి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. అందులో ఒక 5 ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వెల్లిపాయలు ఇలా వేసుకోవాలి, పొట్టు తీసేసి. మిరియాలు కొన్ని వేసుకోవాలి, కొంచెం దాల్చిన చెక్క వేసుకోవాలి, 3 లవంగాలు వేసుకోవాలి, ఇలాచీలు వేసుకోవాలి, ఒక 5-6 తోక మిరియాలు వేసుకోవాలి. ఇవన్నీ వేసాక కొంచెం మిక్స్ పేస్ట్ పట్టాలి. అందులో ఒక కుక్కర్ తీసుకోవాలి, ఆయిల్ వేసుకోవాలి, 2 స్పూన్స్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక బగారా వేసుకోవాలి. తర్వాత మనం ఉడుకుతున్న పేస్ట్ ఉంటుంది కదా, వేసుకోవాలి. పేస్ట్ వేసాక మంచిగా కలపాలి. మంచిగా ఆయిల్లో పచ్చిగా వాసన పోయేదాకా మంచిగా వేగాలి. ఈ విధంగా మంచిగా కలపాలి, కింద అడగంటకుండా. చిటికెడు పసుపు వేసుకోవాలి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి, కారం పొడి వేయాలి 4 స్పూన్ల దాకా. మేము రుచికి తగినంత వేస్తున్నాం, మీరు కూడా చూసుకొని వేసుకోండి. 3 స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి, 1 స్పూన్ ధనియాల పొడి వేయాలి, కొంచెం జీరా పొడి వేయాలి. వేసాక మంచిగా కలపాలి. టమాటా పేస్ట్ వేసుకోవాలి, 2 టమాటాలు మంచిగా పేస్ట్ వేసుకోవాలి. మంచిగా కలపాలి, మూత తీసి చూసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చేదాకా పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఆయిల్ పైకి వచ్చేసింది కదా, ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక 1/2 లీటర్ నీరు వేసుకోవాలి. నీళ్ళు వేసాక మంచిగా కలపాలి. నీళ్ళు వేసాక మూత పెట్టుకోవాలి. ఒక 10 విజిల్స్ దాకా రావాలి. ఒక 5 మినిట్స్ పాటు హైలో పెట్టుకోవాలి, ఒక 5 మినిట్స్ పాటు లోలో పెట్టుకోవాలి. 10 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. ఆ విజిల్స్ వచ్చే వరకు పక్కన ఒక ప్యాన్ పెట్టుకొని కొన్ని కర్బూజా సీడ్స్ వేసుకోవాలి, కొంచెం కొబ్బరి పొడి వేసుకోవాలి. ఈ 2 పేస్ట్ వేసేసుకుంటే మీకు గ్రేవీ అనేది థిక్గా వస్తుంది. వేడి చేసుకోవాలి, మంచిగా కలపాలి. ఈ విధంగా మంచిగా ఉడికింది. ఇప్పుడు మనం కొబ్బరి పొడి, కర్బూజా సీడ్స్ పేస్ట్ చేసుకున్నాం కదా, అది వేసుకోవాలి. గ్రేవీ మంచిగా అవుతుంది. వేసాక మంచిగా కలపాలి. ఫైనల్లీ మా